వెల్కమ్ టు ఎడికేర్. ఈ వీడియోలో స్ట్రేంజ్ మీటింగ్ ఈ పోయంను విల్ఫ్రెడ్ వోవెన్ రచించారు. ఈ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని ఇందులో పూర్తిగా డిస్కస్ చేద్దాం తెలుగులో. ఇది డిగ్రీ ఇంగ్లీష్ 6th సెమిస్టర్ సంబంధించినటువంటి పోయం, ఉస్మానియా యూనివర్సిటీ. ఇది చూడండి, పదం చూస్తేనే మనకు డిఫరెంట్గా ఉంది, స్ట్రేంజ్ మీటింగ్ అని చెప్పేసి. అంటే స్ట్రేంజ్ అనేటువంటి పదం యొక్క మీనింగ్ చూసుకుంటే మనం దీని మీనింగ్ అన్ఫెమిలియర్, తర్వాత పరిచయం లేనటువంటి వ్యక్తితో కలవటం, అన్యూజువల్, విచిత్రమైనటువంటిది అని మనం దీనికి మీనింగ్ చెప్పుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఏంటంటే అన్యూజువల్, అన్ఫెమిలియర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ స్ట్రేంజ్ మీటింగ్ అంటే జనరల్గా మీటింగ్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఇంకేదైనా డిస్కస్ చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే యుద్ధంలో పార్టిసిపేట్ చేసేటువంటి సైనికులు, శత్రుదేశం మరి మిత్ర దేశాలు, వీళ్ళిద్దరు ఉంటారు కదా. ఆ యుద్ధంలో చనిపోయినటువంటి ఒక వ్యక్తి అదే యుద్ధంలో తన ప్రాణరక్షణ కోసం ఒక టన్నెల్లోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఇతను అతనితో కలుస్తాడు అనమాట. అంటే ఒక ఆత్మతో ఒక బతికినటువంటి వ్యక్తి, సోల్జర్ కలుస్తాడు అనమాట. వాళ్ళిద్దరు కూడా ఒకే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఒక్కరోజు ముందు ఈతలి వ్యక్తిని చంపేసి ఉంటాడు ఆ వ్యక్తి, అదే వ్యక్తి తను వెళ్ళి కలుస్తాడు అనమాట. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది పోయం, అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే యుద్ధం అనేటువంటిది ఎలా ఉంటుంది, యుద్ధం వల్ల మనం ఏ ఫలం తీసుకుంటాం, తర్వాత అందరూ కూడా యుద్ధం చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. మళ్ళీ యుద్ధం తర్వాత ఏం మిగిలిపోతుంది, యుద్ధం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేటువంటి విషయాలు చాలా అద్భుతంగా చెప్పాడు విల్ఫ్రెడ్ వోవెన్. విల్ఫ్రెడ్ వోవెన్ యొక్క పోయమ్స్ అన్నీ కూడా ఏంటంటే యుద్ధానికి సంబంధించే ఉంటాయి. అంటే యుద్ధ నష్టం ఏ విధంగా జరుగుతుంది, మనుషుల మధ్య బంధాలు ఏ విధంగా తెగిపోతాయి, ఇలా చాలా విషయాల్లో ఆయన పోయమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దీని గురించి చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ పెట్టారు, నాకు కొన్ని వేల మెసేజెస్ వచ్చి ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఇది నేను చేస్తున్న వాళ్ళందరి కోసం. ఇంకొకటి ఏంటంటే నేను ఇది ఒరిజినల్ టెక్స్ట్ చదివి, పోయం తీసుకొని చదివి అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ రిపీటెడ్గా 2-3 సార్లు రాసుకొని ఏ పదం రాస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది, ఈజీగా ఎగ్జామినేషన్లు రాయగలరు అని చెప్పేసి నేను మళ్ళీ డ్రాఫ్ట్ రాసుకొని ఎస్సే ప్రిపేర్ చేసి ఇది మీకు ప్రజెంట్ చేస్తున్నా. ఇదంతా కూడా మీకోసమే. ఇది ఇంత కష్టపడి నేను మీకు ఫ్రీగా ఈ కాంటెంట్ అందిస్తున్నాను కాబట్టి రిపీటెడ్గా చూసి మంచిగా విని మీరు ఎగ్జామ్ బాగా రాయండి. ఓకే, ఇక్కడ ఈ లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని ఇమేజెస్ మీకు చూపిస్తాను, లెసన్ పూర్తిగా మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ చూస్తే ఇక్కడ మనకు ఒక సైనికుడు చూడండి, అక్కడ ఏదో బాంబు పడింది, ప్రాణరక్షణ కోసం ఒక టన్నెల్ ఎక్కి వస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మన స్టోరీలో మన స్పీకర్ అనమాట విల్ఫ్రెడ్ వోవెన్ ఎవరైతే ఉన్నారో తను అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధ భయాన్ని వదులుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి ఆ రక్తపాతాన్ని చూసి ఇక వద్దురా బాబు అని చెప్పేసి ప్రాణరక్షణ కోసం ఒక టన్నెల్లోకి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్న తర్వాత అక్కడ ఒక పడి ఉన్నటువంటి శవాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అందులో ఒక శవం లేచి తనతో మాట్లాడుతుందన్నమాట. ఓకే, మాట్లాడుతూ ఇక వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తను ఇంతకుముందు ఎలా ఉన్నాడు, ఏంటి తన డ్రీమ్స్ ఏంటి. చూడండి, ప్రతి ఒక్కరికి తన జీవితంలో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, ఆ డ్రీమ్స్ అన్నీ నెరవేరక ముందే చనిపోతే వాళ్ళ ఆత్మ ఎంత క్షోభకు గురవుతుందో ఇక్కడ చనిపోయినటువంటి ఆ సోల్జర్ మాటలు వింటే మనకు అర్థమవుతుంది. అలాగే చంపడం అనేటువంటి చాలా చిన్న విషయమే, కానీ మళ్ళీ ఆ ప్రాణం తీసుకురావడం ఎవ్వరి తరం కాదు, ఇది కూడా అర్థం చేసుకోవాలి. యుద్ధం వల్ల మనం ఎంతోమందిని చంపేస్తాం, కానీ చాలా ఈజీగా చంపేస్తాం, కానీ మళ్ళీ అంతమంది డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే అది ఎవ్వరి సాధ్యం కాదు, ఎవరితో కూడా కాదు. కోల్పోయినటువంటి ఒక వ్యక్తి ఆ ఫ్యామిలీకి ఇవ్వలేం, ఆ వ్యక్తి యొక్క సపోర్ట్ మళ్ళీ అదే ఫ్యామిలీకి ఇవ్వలేం. అలాగే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి డ్రీమ్స్ నెరవేరక ముందే తను చనిపోతే తను ఎంత క్షోభకు గురవుతాడు అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఇలా అంటే మనుషులు బతికున్నప్పుడు ఇంత శత్రుత్వంతో ఉంటారు, ఇంత ద్వేషంతో ఉంటారు అని చెప్పేసి ఈ పోయం ఇంకో రకంగా తెలియజేస్తుంది అనమాట. ఇక ఏమవుతుందంటే చివరికి వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు, కానీ బతికి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళిద్దరు శత్రువులుగానే ఉన్నారు. ఇంకొకటి, ఆ చనిపోయిన వ్యక్తి నీ చంపింది ఎవరంటే ఇతని అనమాట. ఇక్కడ ముందు కూర్చున్నాడు కదా, ఆ సోల్జరే తను చంపేసి ఉంటాడు. అంటే అన్నీ వాళ్ళ మధ్య ఆయన శత్రు దేశానికి సంబంధించినటువంటి ఆత్మ కావచ్చు, అయినా కూడా మనం అంతా మనుషులం ఒకటే కదా, మన ఫీలింగ్స్ ఒకటే ఉంటాయి, మన బాధలు ఒకటే ఉంటాయని చెప్పేసి ఆ చనిపోయిన వ్యక్తి ఇక్కడ బతికినటువంటి వ్యక్తి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అనమాట. ఇది దీని థీమ్ అనమాట. ఇప్పుడు మనం ఒరిజినల్ లెసన్లోకి వెళ్దాం, ఒకటి తర్వాత ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఈ రైటర్ గురించి చూద్దాం. అబౌట్ ది ఆథర్, మీరు కూడా ఎగ్జామినేషన్లో ఒక హెడ్డింగ్ పెట్టేసి ఈ టెక్స్ట్ అంతా కూడా అక్కడ రాసేయండి.
Wilfred Bowen was a promising British poet who was killed in action a week before the First World War ended. He was known for his criticism of the cruelty of war and his advocacy for its victims. ఇతను బ్రిటిష్ రచయిత. ఈయన ఒకటో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక వారానికి ఇది పూర్తి అవుతుంది అనగా తన్ని చంపేస్తారనమాట యుద్ధంలో. అది కూడా ఏంటంటే అప్పుడు తన వయసు జస్ట్ 25 ఇయర్సే. 1918లో తను చనిపోతాడు. చాలా తక్కువ వయసులోనే తను చనిపోతాడు అనమాట ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఆత్మ చెప్పాం కదా, తను కూడా యుద్ధంలోనే చనిపోతాడు. అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది ఈ పోయంలో చూపిస్తాడు. ఇంకొకటి ఈయన పోయం ఫేమస్ ఏంటంటే యుద్ధం యొక్క క్రూరత్వం ఎలా ఉంటుంది, అలాగే ఆ బాధితులు ఎంత ఉంటారు అనేటువంటి విషయం తను చెప్తాడు. His poetry represented the war as a tragic and pitiful experience and portrayed the horrors of strange warfare and the chemical weapons in the contrast to the contemporary. ఇంకొకటి ఈయన పోయిటరీ ఏం తెలియచేస్తుందంటే చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది, అలాగే బాధాకరమైనటువంటి విషయాలు కూడా చెప్తుంది. ఇక్కడ ఒకప్పుడు కాంటెంపరీ అంటే సనాతనమైనటువంటి ఆయుధాలు ఎలా ఉపయోగించారో, పురాతనమైనటువంటి ఆయుధాలు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బాంబ్స్ కావచ్చు, ఇంకా మిగతా రసాయనాలు ఉపయోగించేటి పేలుడు పదార్థాలు, వీటన్నింటి గురించి చెప్తాడు అనమాట. పర్సెప్షన్ ఆఫ్ వార్ యాజ్ ఎ గ్లోరియస్ అండ్ ఆనరబుల్. సమ్ ఆఫ్ హిస్ మోస్ట్ వెల్ నౌన్ పోయమ్స్ ఆర్ Dulcie et Decorumest, Anthem for Doomed Youth, Insensibility. ఇంకొకటి ఈయన రాసినటువంటి రచనలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ మూడు కూడా మీ ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఓకే, ఇక్కడ యుద్ధం గురించి చాలామంది అనుకుంటారు మేము గెలిచాము, అది మాకు గౌరవం ఉంది, మాదే ఇక్కడ ఇలా అది చెప్పుకుంటారు. కానీ ఎవ్వరు గెలిచినా ఎవ్వరు ఓడినా ఇద్దరికి నష్టమే జరుగుతుంది అని తను చెప్తాడనమాట. అంటే యుద్ధం వల్ల లాభం ఏం లేదు, కానీ అంత నష్టమే ఉంది, ధన నష్టం, ప్రాణ నష్టం అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి అంటాడు. ఓకే, ఇది అబౌట్ ది పోయం. కొంత లెంతీగా ఉంటుంది, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే జస్ట్ మీకు ఒక్కొక్కసారి మీకు సమ్మరీ గుర్తు రాకపోయినా నేను చెప్పినది వింటే చాలు, విన్నది విన్నట్టు రాస్తే కూడా మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. అందుకే కొన్ని నేను ఎక్కువ టాపిక్ ఇందులో ఉన్నదానికంటే కొద్దిగా ఎక్కువ చెప్తుంటాను అనమాట. ఓకే, అది గమనించండి. నెక్స్ట్ ఫస్ట్ హెడ్డింగ్ చూసుకుంటే ఏ జర్నీ ఇన్ టు ద ఆఫ్టర్ లైఫ్. Wilfred Woven's A Strange Meeting is a deeply motivating anti-war poem that explores the horrors of battle and the shared suffering of soldiers, even those who were once enemies. ఈ పోయం ఏం తెలియజేస్తుందంటే యాంటీ వార్ పోయం అనమాట ఇది. అలాగే ఈ స్ట్రేంజ్ మీటింగ్ అనేటువంటిది ఒక డీప్ మూవింగ్ ఇన్ టు యాంటీ వార్ పోయం, అలాగే ఒక డీప్ మూమెంట్ ఇన్ టు ద హర్రర్ అనమాట. అంటే యుద్ధం వల్ల ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో, అది దాంతోపాటు బాధలు ఉంటాయో అవి కూడా తెలియచేస్తుంది. అది ఎవరివి అంటే స్పెషల్గా ఆ యుద్ధ భూమిలో పోరాడేటువంటి ఆ యుద్ధ వీరులు, సోల్జర్స్, సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తుంది. దానితో పాటు అక్కడ శత్రువు యొక్క సైన్యం గురించి కూడా తెలియచేస్తుంది అనమాట. ద పోయం బిగిన్స్ విత్ ద స్పీకర్ డిస్క్రైబింగ్ హిజ్ ఎస్కేప్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ టు ఏ ప్రొఫౌండ్ డల్ టన్నెల్. ఇక్కడ ఈ యుద్ధం జరిగేటప్పుడు ఆ సైనికుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పారిపోతాడు. ఆ యుద్ధ బీభత్సాన్ని చూసి, ఆ శవాలను చూసి, ఆ రక్తపాతాన్ని చూసి వద్దు అని చెప్పేసి తన ప్రాణరక్షణ కోసం ఒక డీప్ టన్నెల్ ఉంటుంది, పాత టన్నెల్ ఉంటుంది. అది కూడా ఒక గ్రానైట్తో చెక్కి ఉంటారనమాట. లోపల అంతా కూడా గోడలు కట్టుకుంటూ వెళ్ళి ఉంటారు. ఇంతకుముందు యుద్ధం అప్పుడు ఆ సైనికులు అలా చేసి ఉంటారు. సో ఆ టన్నెల్లోకి వెళ్తేనే నా ప్రాణం రక్షించుకుంటానేమో అని చెప్పేసి తను అక్కడికి వెళ్తాడు. ఇది కూడా మీరు ఇక్కడ నేను బోల్డ్ చేశాను కదా, ఆ వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేయండి, అండర్లైన్ చేయండి ఎస్ఏ రాసేటప్పుడు. ప్రొఫౌండ్ డల్ టన్నెల్ విచ్ రిప్రజెంట్స్ ద ఆఫ్టర్ లైఫ్ ఆర్ హెల్. ఇక్కడ ఈ ప్రొఫౌండ్ టన్నెల్ ఎందుకు చెప్పాడంటే డీప్ అంటే భూమి లోపలికి ఉంటుందన్నమాట ఆ సొరంగం. అంటే ఇంకొక మాట చెప్పాలంటే భూమి లోపలికి వెళ్తూ ఉంటే ఏమొస్తుంటుంది అంటే అక్కడ ఒక వేడిగా ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, అది ఒక నరకం లాంటిది అని. అంటే ఇంకో రకం చెప్పాలంటే నరకమే. భూమి పైన ఆకాశంలో స్వర్గం ఉంటుంది, భూమి లోపల నరకం ఉంటుంది, అక్కడ అగ్ని ఉంటుంది, అక్కడ పాపం చేసినటువంటి వాళ్ళని కాలుస్తూ ఉంటారని చెప్పేసి మనకు ఒక నమ్మకం కదా. సో అలాంటిది ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాడు. ఆ టన్నెల్ ఏంటంటే ఇక్కడ హెల్, నరకం అని చెప్పేసి చెప్పాడు.
As he moves through his airy place, he enters encumbered sleepers, dead or suffering soldiers who cannot move. అక్కడ ఇంకా అలాగే ముందరికి వెళ్తూ ఉంటే తను ఉన్న ప్లేస్ నుంచి ఆ లోపలికి వెళ్ళేపాటికి ఏమైందంటే అక్కడ కొన్ని రకాలైనటువంటి సోల్జర్స్ అక్కడ పడి ఉన్నారు. కొంతమంది అందరు కూడా చనిపోయి ఉన్నారు. అసలు కదలలేనటువంటి స్థితిలో అక్కడ ఉన్నారు అనమాట. One of them suddenly sprang up and stared at him with a dead smile. అలా వెళ్తా ఉన్నాడు. ఆ శవాల మధ్యలోకి వెళ్ళి వెళ్తా ఉంటే ఆ టన్నెల్ లోపలికి ఒక పడి ఉన్నటువంటి శవం లేచి నిలబడి తన వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చింది. రికగ్నైజింగ్ హిమ్ విత్ సారో, చాలా బాధగా తన వైపు చూసింది. ద స్పీకర్ రియలైజెస్ దాట్ హీ ఈజ్ ఇన్ హెల్. అప్పుడు అర్థమవుతుంది, నేను ఒక నరకంలోకి వచ్చేసాను, ఇక్కడంతా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, యుద్ధ భూమిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ మధ్యకి నేను వచ్చేసాను అని చెప్పేసి. ఏ ప్లేస్ నాట్ ఆఫ్ ఫిజికల్ పెయిన్ బట్ ఆఫ్ డీప్ రిగ్రెట్ అండ్ లాస్ట్ పొటెన్షియల్. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫిజికల్ పెయిన్ ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఫిజికల్ పెయిన్ ఎలా ఉంటుందంటే మనకు పిన్తో గుచ్చితే నొప్పి అవుతుంది, లేదా కొరికితే నొప్పి అవుతుంది. బట్ అక్కడ వాళ్ళకి శరీరమే ఉండదు, ఓన్లీ ఆత్మనే ఉంటుంది. ఆ ఆత్మ కూడా బాధపడుతుంది. మీరు అనుకోవచ్చు, మళ్ళీ ఆ ఆత్మకి ఎలా బాధ ఉంటుంది, తనకు నొప్పి తెలియదు, ఏం తెలియదు కదంటే వాళ్ళకు కూడా నొప్పి ఉంటుంది. ఎలాంటిదంటే బతికి ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో విధాలుగా ఎంజాయ్ చేయాలనుకుంటుంటారు ప్రపంచాన్ని, కానీ అవన్నీ వాళ్ళ కోరికలు తీరక ముందే సడన్గా వార్ అనేటువంటిది వచ్చి వాళ్ళ జీవితం అంతా నాశనం చేసి ఉంటుంది. వాళ్ళ కోరికలు నెరవేరక ముందే వాళ్ళు చనిపోయి ఉంటారు. చనిపోయి వాళ్ళ ఆత్మ ఎంతో క్షోభకు గురవుతూ ఇంకా అది ఆ హ్యాపీ మూమెంట్స్ నేను ఎంజాయ్ చేయలేదు కదా అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందన్నమాట. But deep regret lost potential, unlike the battlefield, which was filled with gunfire and bloodshed. This underworld is silent. అక్కడికి వెళ్తే ఎలా ఉందంటే మొత్తం కూడా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి సౌండ్ లేదు, ఒక గన్ ఫైర్ లేదు, ఒక బాంబ్ లేదు, ఒక షూటింగ్ సౌండ్ లేదు, బ్లడ్ షెడ్, ఒక రక్తపు బొట్టు కూడా అక్కడ లేదనమాట. కానీ అదే భూమి మీద చూసుకుంటే రక్తం ఏరులై పారుతుంది, శవాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, బాంబులు వేస్తూ ఉన్నారు, చంపేవాళ్ళు చంపేస్తూ ఉన్నారు, కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళంతా కూడా ఉన్నారు. బట్ ఇక్కడ చూస్తే అదంతా ఏమీ కూడా లేదు, చాలా సైలెంట్గా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన రచయిత కూడా చనిపోయాడని అనుకోవచ్చు, ఎందుకంటే చనిపోతేనే మనం నరకానికో స్వర్గానికో వెళ్తాం. కానీ ఇక్కడ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. దిస్ అండర్ వరల్డ్ ఈజ్ సైలెంట్, ఇంటెన్సిఫైయింగ్ ద ఎమోషనల్ వెయిట్ ఆఫ్ సీన్. అంటే ఈ సీన్లో చాలా బాధ ఉంటుందన్నమాట. వాళ్ళందరికీ కూడా అక్కడ పడి ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాధతో ఉన్నటువంటి ఫేసెస్ ఆయనకు కనిపిస్తాయి. The dead soldier lifts his distressful hand as if to bless, suggests that even in death he does not seek revenge but instead mourns the war's destruction. అక్కడ చనిపోయిన వ్యక్తి ఏం చేస్తాడంటే అలా చేయి ఎత్తుతాడు, తన దగ్గరకు వచ్చి ఎత్తి దీవిస్తాడనమాట. ఎందుకు అలా అంటే ఇది ఎందుకు అలా చేస్తాడు అంటే ఇది యాక్చువల్లీ లాస్ట్లో చెప్పాలి, నేను ఇక్కడే చెప్తాను, కొంత మీనింగ్ వస్తుంది కాబట్టి. అసలు వీళ్ళిద్దరు యుద్ధం జరిగేటప్పుడు ఏమవుతుందంటే తనే చంపేసి ఉంటాడు, ఒకరోజు ముందు చంపేసి ఉంటాడు. ఆ తర్వాత ఈయన ఆ గుహలికి ప్రవేశిస్తాడు. ఇక్కడ ఎవరు ఏంటి అంటే నువ్వు నన్ను చంపినా కూడా నీ మీద నాకు ద్వేషం లేదు, ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ మన నాయకులు సృష్టించారు, మన పాలకులు సృష్టించారు, మన కర్మ అది, మనం సోల్జర్స్గా పుట్టడం మన కర్మ. అక్కడ మనం ఒకరికొకరు మన ఇద్దరి మధ్య శత్రుత్వం లేదు, కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం మన ఇద్దరిని ఒకరికొకరు చంపుకునేలా చేశారు అని చెప్పేసి ఆ ఆత్మ బాధపడుతూ తను దీవిస్తుంది అనమాట. హీ డస్ నాట్ సీక్ రివెంజ్, నేను ఇక్కడ రివెంజ్ తీసుకోవట్లేదు నీకు, ఇన్స్టెడ్ మాన్స్ ద వార్స్ డిస్ట్రక్షన్, యుద్ధం మిగిల్చినటువంటి ఆ విషాదం గురించి నేను బాధపడుతున్నా అని చెప్పేసి అంటుంది అనమాట. ది లామెంట్ ఆఫ్ ఏ ఫాలెన్ సోల్జర్. The dead soldier begins to speak, lament the undone years, the hopelessness that war was brought. He explains that he once pursued the wildest beauty in the world. ఏం చెప్తాడంటే నేను ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, కానీ అవన్నీ కూడా పోయాయి. నేను ఎంతో కలలు కన్నా నా జీవితం గురించి, అదంతా కూడా వెళ్ళిపోయింది. అన్డన్ ఇయర్స్ అంటే ఫ్యూచర్, నా ఫ్యూచర్ ఎంతో బాగా డిజైన్ చేసుకున్నాను, అదంతా కూడా వేస్ట్ అయిపోయింది. ద హోప్లెస్నెస్, ఇక ఎటువంటి నమ్మకం లేదు నా జీవితం మీద. దట్ వార్ హ్యాస్ బ్రాట్, ఇదంతా కూడా ఈ యుద్ధం చేసింది నన్ను ఇలా.
హీ ఎక్స్ప్లెయిన్స్ హీ వన్స్ పర్సీవ్డ్ ద వైల్డెస్ట్ బ్యూటీ ఇన్ ద వరల్డ్. ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే తిరిగాడు, తిన్నాడు, ప్రకృతిని అంతా కూడా ఎంజాయ్ చేశాడు. అంత ఎంజాయ్ చేసి ఇంకా ఇంకా నా ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అని అనుకున్నాడు. కానీ అంతలోపే యుద్ధంలో తను చనిపోయాడు. సంథింగ్ గ్రేటర్ దాన్ ఫిజికల్ అపీరెన్స్ బట్ వార్ స్టోల్ ద డ్రీమ్ ఫ్రమ్ హిమ్. ఇంకా ఫిజికల్ అపీరెన్స్ అంటే శారీరకంగా మనం ప్రకృతి చూసి ఎంజాయ్ చేసి దానికంటే ఇంకా బాగుండాలనుకున్నాడు. కానీ యుద్ధం ఒక్కసారిగా తన జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. He speaks of pity of war, the pity war distilled, emphasizing how war not only kills soldiers but also destroys the truth. ఇంకా ఏం చెప్తాడంటే ఈ వార్ ఎంత దుర్భరంగా ఉంటుందంటే కేవలం మనుషుల్ని చంపడమే కాదు, నిజాన్ని కూడా చంపేస్తుంది యుద్ధం అనేటువంటిది అని చెప్తాడు. యుద్ధం అలాగే నిజాన్ని, విజ్డమ్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్, మన యొక్క తెలివిని చంపేస్తుంది, మన జ్ఞానాన్ని చంపేస్తుంది, హ్యూమన్ ఎమోషన్స్ని కూడా చంపేస్తుంది ఈ వార్ అనేటువంటిది అని చెప్పి అంటాడు. హీ వాంట్స్ దట్ హిస్ జాయ్ అండ్ సారో విచ్ మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ ఆర్ నౌ లాస్ట్ ఫర్ ఎవర్. ఆయన అనుకుంటాడు, నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను, నేను ఎంత సంతోషంగా ఉండాలనుకున్నా, కానీ అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. అంటే నా వల్ల చాలామంది సంతోషపడేవాళ్ళు, నేను మాట్లాడితే సంతోషపడేవాళ్ళు, నేను కనిపిస్తే సంతోషపడే వాళ్ళు ఉన్నారు. నేనంటే ఒక హోప్గా ఉండేది ఒక ఫ్యామిలీకి, కానీ వాళ్ళందరినీ ఇప్పుడు నేను కోల్పోయాను. ఇంతమంది నేను హ్యాపీగా పెట్టాను కదా, మళ్ళీ నేనెందుకు చనిపోయాను, నన్నెందుకు చంపాల్సి వచ్చింది, నేనెందుకు ఇటువంటి జీవితం గడుపుతున్నా ఇక్కడ చీకట్లో, ఈ నరకంలో అని తను బాధపడతాడు అనమాట. నా వల్ల ఎంతోమంది సంతోషపడ్డారు, నా వల్ల ఎంతోమంది గర్వపడ్డారు, అయినా నాకేంటి ఈ జీవితం అని చెప్పేసి తను బాధపడతాడు. He wants that men will go content with what we spoiled or discontent, boil bloody and be spilled, meaning the people will either accept the destruction caused by war or seek revenge. ఇక్కడ చూడండి, ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఎలాంటిదంటే నాశనమే వాళ్ళకి కావాల్సింది, చావే వాళ్ళకి కావాల్సింది, స్పాయిల్ చేయడమే వాళ్ళకి కావాల్సింది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లెంతీ కాకుండా. ఇప్పుడు చూడండి, మంచి ఆహారం తినాలని మనం ఎంత ప్రయత్నించినా మనకు దొరికేది కల్తీ ఆహారమే. పాలు మంచిగానే ఉంటాయి, కల్తీ చేసి అమ్ముతారు. అసలు కల్తీ చేయడమే కాదు, అసలు పాలే కాదు అవి అమ్మేస్తారు. ఆహారం మంచిగానే ఉంటుంది, అన్నం తింటాం మన హోటల్కి వెళ్ళి, మంచి ఆహారం పెట్టామని మనం డబ్బులు ఇస్తాం కూడా, కానీ వాడు అన్నంలో సున్నమో ఇంకేదో కలిపి ఇచ్చేస్తాడు. అంటే మనం ఇంకా కొద్ది ఎక్కువ తినాలనుకుంటాం, కానీ వాడు పెట్టిన కొద్ది దానికి కడుపు నిండిపోతుంది. అంటే అలా అవుతుంది అనమాట, మన ఆకలిని చంపేస్తారు వాళ్ళు. ఒకసారి రెగ్యులర్గా ఒక హోటల్ తిని చూడండి, మీరు తృప్తిగా తింటారేమో. తినేటప్పుడు చాలా తినాలనిపిస్తుంది, కానీ కొద్దిసేపటికే చాలా అనిపిస్తుంది. అలాంటి చేసి పెట్టేస్తారు, అలాంటి కెమికల్ కలిపేసి. ఏది తీసుకున్నా పండ్లు మంచిగా ఉంటాయి, కానీ ఆ పండ్లు కూడా కెమికలే. ఏది చూసుకునే అంటే వీళ్ళకి నచ్చిందే అది అనమాట. గోబీ నూడిల్స్ ఉంటాయి, ఇక అవి ఏవివో తింటారు రోడ్డు మీద, అవి అన్నీ చెడ్డవని అందరు సైంటిస్టులు చెప్తారు, డాక్టర్స్ చెప్తారు, కానీ అదే మనకు కావాలి. తాగితే నువ్వు చేస్తావు, నీకు శరీరంలో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్ని ఖరాబ్ అవుతాయి అంటే లేదు, నేను తాగితేనే ఎంజాయ్ చేస్తా అంటాడు. అంటే ఇలా అనమాట, ప్రతిదీ కూడా మనకు చెడు వైపే, సమాజం అంతా కూడా చెడు వైపే వెళ్తూ ఉంటుంది. సినిమాలు కూడా చూడండి, చిన్న చిన్న పిల్లలకి చాలా ప్రమాదకరమైనటువంటి డైలాగ్స్ ఇచ్చి అదే డైలాగ్స్ మన ఇళ్ళలో పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే సమాజం అంతా మంచి వైపు నుంచి మొత్తం చెడు వైపు తీసుకెళ్తారు. అదే బిజినెస్, అదే మనకు నచ్చుతుంది, అదే మనం చూస్తాం. సినిమా చూసి 100 రూపాయలు ఖర్చు పెడతాం, కానీ ఆ 100 రూపాయలు సంపాదించి ఎంత కష్టపడతామో ఆ సినిమా వాళ్ళకి తెలియదు, ఇంకా వేరే వాళ్ళకి తెలియదు, ఇంకెవరికి తెలియదు. కేవలం ఇక్కడ సినిమాని కాదు, ఏదో ఒక దానికి మనం ఖర్చు పెట్టేస్తాం. కానీ మనం అనుకోవచ్చు మనకు సైకలాజికల్గా సాటిస్ఫాక్షన్ వచ్చిందని. సో అది ఒక రకంగా ఓకే అని చెప్పొచ్చు. లీడింగ్ టు ద మోర్ బ్లడ్ షెడ్. ఇంకొకటి, ఈ రక్తపాతాన్ని ఈ ప్రజలు ప్రేమిస్తారు, వీళ్ళకి ఇదే ఇష్టం, కానీ పీస్ఫుల్ లైఫ్ అనేటువంటిది వీళ్ళకి నచ్చట్లేదు అని చెప్తాడు ఇక్కడ. He further criticizes how soldiers are blindly led into battle, saying none will break ranks, thou nation trek from the progress, showing that war forces humanity backward instead of forward. ఇంకోటి ఏం చెప్తాడంటే, ఈయన విమర్శిస్తాడు. ఇక్కడ నేను కూడా చెప్పిన విషయాలు నావి కాదు, ఈ ఆత్మ ఎంత క్షోభ పడుతుందో, చనిపోయిన ఆత్మ, అదే నేను ఇక్కడ మీకు చెప్తున్నా. ఇక్కడ ఈ సోల్జర్స్ కూడా ఎంత ఈజీగా ఈ యుద్ధంలోకి వచ్చేస్తారు, కొద్దిగా కూడా కనికరం లేకుండా. అంటే వాళ్ళ అవసరం అది, వాళ్ళు ఉద్యోగం చేయాలి, 4 డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని రక్షించాలి. కానీ వాళ్ళ ఉద్యోగం ఎలా అయిపోతుందంటే ఒకరికొకరు చంపుకోవడమే యుద్ధం.
అదే అలా అవుతుందన్నమాట. నాన్ విల్ బ్రేక్ ర్యాంక్స్ దౌ నేషన్ స్ట్రక్ ఫ్రమ్ ద ప్రోగ్రెస్. ఏ దేశం కూడా యుద్ధం వల్ల లాభం పొందలేదు, ప్రోగ్రెస్ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది, రిగ్రెషన్లోకి వెళ్ళిపోతుంది. యుద్ధంలో మనుషులు చనిపోతారు, మానవత్వం చనిపోతుంది, కనికరం ఉండదు, దయ ఉండదు, ఏమీ ఉండదు. మళ్ళీ అవతల గెలిచిన వాళ్ళకి ఏమైనా ఉంటుందా అంటే వాళ్ళకి అస్సలు ఏమాత్రం ఉండదు. ఏమాత్రం కనికరం లేదు కాబట్టి నిర్దాక్షిణ్యంగా వేల మందిని చంపేస్తారు. ఇక యుద్ధం వల్ల మొత్తం మానవత్వం ఇంకా డెవలప్ కాదు, కానీ ఇంకా వెనక్కే వెళ్ళిపోతుంది. క్రూరత్వం పెరుగుతుంది కానీ మానవత్వం పెరగదు అంటాడు. ఈవెన్ ఇన్ డెత్ హీ లాంగ్స్ ఫర్ ఎ డిఫరెంట్ వరల్డ్ వేర్ ట్రూత్ అండ్ విజ్డమ్ కుడ్ హీల్ ద డ్యామేజ్ డన్ బై వార్. ఇంకేమంటాడంటే తను చనిపోయినా కూడా యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని ఎలా నివారించుకోవాలి, ఎలా దాన్ని ఆపాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. అల్టిమేట్ ట్రాజెడీ ఆఫ్ వార్. ఇన్ షాకింగ్ మూమెంట్ ద డెడ్ సోల్జర్ రివీల్స్ ఐ ఆమ్ ద ఎనిమీ యూ కిల్డ్ మై ఫ్రెండ్. ఇక చివరికి ఏం చెప్తాడంటే మళ్ళీ నువ్వెవరు ఏంటి అని చెప్పేసి అంటే నేను ఎవరో కాదు, నువ్వే నన్ను చంపేశావు యుద్ధంలో ఫ్రెండ్ అని చెప్పేసి అంటాడు. షోయింగ్ దట్ హీ వాజ్ వన్స్ ద స్పీకర్స్ అపోనెంట్ ఇన్ ద బ్యాటిల్. ఎవరైతే మన స్పీకర్ ఉన్నాడో మన పోయంలో ఓవెన్ చెప్తాడనమాట, నువ్వే నిన్న చంపావు అని చెప్పేసి అంటాడు. He remembers how the speaker jabbed and killed him while he tried to fight back, but his hands were loath and cold. తను చంపొద్దు అని చెప్పేసి చేయి అడ్డం పెడతాడు, కానీ ఇక్కడ స్పీకర్ వినకుండా తన్ని చంపేస్తాడు. తన గన్కి ఉన్నటువంటి కత్తి ఉంది కదా షార్ప్గా, ఆ కత్తితో తను వద్దు అని చెప్పేసి చేతులు అడ్డం పెడితే కూడా తన్ని చంపేస్తాడు ఆ కత్తితో. సో చెప్తాడన్నమాట, నేను ఎంత వద్దు అని చెప్పి అన్నా కూడా నువ్వు నన్ను అలాగే చంపేశావు. However, in death, their enmity has vanished and he now calls the speaker friend. ఏదేమైనా కూడా మన యుద్ధంలో చనిపోయాం, నన్ను చంపాల్సి వచ్చింది నువ్వు, అంతేగాని నువ్వు నన్ను నిజంగా చంపలేదు, అయినా కూడా నీ మీద ద్వేషం లేదు, నువ్వు నా ఫ్రెండే అని చెప్పేసి ఫ్రెండ్ అనేటువంటి పదం అక్కడ ఉపయోగిస్తాడు. రివీల్స్ ద అల్టిమేట్ ట్రాజెడీ ఆఫ్ వార్ దట్ దోస్ హూ ఫైట్ అగైనెస్ట్ ఈచ్ అదర్ ఆర్ నాట్ రియల్ ఎనిమీస్ బట్ విక్టిమ్స్ ఆఫ్ ద సిస్టమ్ దట్ ఫోర్సెస్ దెమ్ ఇన్ టు వైలెన్స్. నిజానికి మన శత్రువులం కాదు, కానీ ఇది మనల్ని శత్రువులా చేసింది ఎవరంటే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ మనల్ని అలా చేసింది. ఆ వ్యవస్థనే ఎంత వైలెన్స్కి కారణం అని చెప్పేసి అంటాడు. హీ స్టేట్స్ 4 heads of men have bled where no wounds were, symbolizing the deep psychological scars leave on soldiers even when they are physically unarmed. ఇక్కడ యుద్ధం ఏం మిగిలిస్తుందంటే మనం చనిపోకపోయినా చంపినట్లే. మనం ఫిజికల్గా ఎన్ని బాధలు పడకపోవచ్చేమో, కానీ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎంతో బాధపడుతుంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటంటే తను తన ప్రాణరక్షణ కోసం బతికి ఉండి కూడా చనిపోయాడు. ఇక్కడ తన అనుకున్నటువంటి డ్రీమ్స్ నెరవేరలేదు కదా అని తను చనిపోయినా కూడా తను మళ్ళీ దాని గురించి బాధపడుతూ ఉన్నాడు అనమాట. హిస్ ఫైనల్ వర్డ్స్ లెట్ us sleep now suggest that the death is the only escape from the suffering of war. చివరికి ఏం చెప్తారంటే సరే వెళ్ళి పడుకుందాం అని చెప్పేసి అంటారు. లెట్ us sleep now అంటే ఈ బాధలన్నీ కూడా ఉంటాయి, ఈ బాధలన్నింటి నుంచి జస్ట్ మనకు విముక్తి కలిగించేది ఏంటంటే చావు. అంటే ఇంకా తను కూడా చనిపోయి మనమిద్దరం ఇట్లా ఉందాం ఫ్రెండ్స్గా అని చెప్పేసి అంటాడు అనమాట. దౌ దిస్ హంటింగ్ ఎన్కౌంటర్ ఓవెన్ డెలివర్స్ ఏ పవర్ఫుల్ క్రిటిక్ ఆఫ్ వార్, showing that it destroyed not just lives but also hopes, dreams and humanity itself. ఈ యుద్ధం కేవలం మనుషుల్ని మాత్రమే చంపదు, మన హోప్స్ని చంపేస్తుంది, మన నమ్మకాల్ని చంపేస్తుంది, మన కళల్ని చంపేస్తుంది, డ్రీమ్స్ని, హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్, అలాగే మానవత్వాన్ని కూడా మంట కలిపేస్తుంది ఈ యుద్ధం. కాబట్టి యుద్ధం వల్ల ఎవ్వరికీ లాభం లేదు, అంతా నష్టమే. అమాయకులమైనటువంటి మనం కూడా నష్టపోతాం, మన జీవితాన్ని నష్టపోతాం అని చెప్పేసి తను బాధపడుతూ చెప్తాడనమాట. ఇది ఒక ఆత్మ ఎంత క్షోభ చేస్తుంది. అలాగే తను చనిపోయి బాధపడుతున్నాడు, ఇక్కడ బతికి ఉండి మన స్పీకర్ కూడా బాధపడుతూ ఉన్నాడు. ఇది ద స్ట్రేంజ్ మీటింగ్. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ లెసన్ ఏది కావాలో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.